ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అర్ధరాత్రి తలుపులు తెరుచుకున్న న్యాయస్థానాలను మనం చూసాం. వాటి గురించి మనం విన్నాం, చదువుకున్నాం. కానీ అర్ధరాత్రి వరకు అంటే ఉదయం మొదలై ఒకటే బెంచు కంటిన్యూస్గా అర్ధరాత్రి 1 గంట వరకు కేసులు విచారణ చేసినటువంటి అరుదైన ఘట్టాలు ఇప్పటి వరకు న్యాయ చరిత్రలో లేవట. అటువంటి అరుదైన ఘట్టానికి తెలంగాణ హైకోర్టు వేదిక అయింది. అండ్ గౌరవనీయులైన జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ లక్ష్మీనారాయణ గారులతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం. ఇది కూడా వెకేషన్ బెంచ్. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, మామూలుగా మే 6 నుంచి మే 31 వరకు తెలంగాణ హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఏదైనా అత్యవసర కేసులుంటే మాత్రమే విచారించాలి అని చెప్పి వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ వెకేషన్ బెంచ్కు ఒక్కరోజు అంటే గురువారం ఒక్కరోజు 250 పిటిషన్లు ఉన్నాయట. సో మరి అన్ని అర్జెంట్ అనుకున్నారు. పాపం ఉదయం 10:25 మొదలు పెట్టారట విచారణ చేయడం. గురువారం ఉదయం 10:25 మొదలు పెడితే కంటిన్యూస్గా ఇది విచారించుకుంటూ అర్ధరాత్రి 1 గంట అయిందట. అంటే శుక్రవారం అయింది. అర్ధరాత్రి 1 గంట వరకు విచారణ చేశారు. చివరి పిటిషన్ ఏదంటే తెలుసా? అమిత్ షా మాటలను ఆ ఫేక్ వీడియో ఎడిట్ చేశారని, డీప్ ఫేక్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఒక కేసు ఉంది కదా, దానికి సంబంధించే తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఎవరో ఒక ప్రైవేట్ పిటిషన్ వేశారట. అయితే నాంపల్లి కోర్టు అది విచారణకు తీసుకోలేదు అని చెప్పి హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ లాగా వేశారట. అది అర్ధరాత్రి 1 గంట అప్పుడు లాస్ట్కి వచ్చిన విచారణ. అప్పటికి ఓపికగా ఈ ద్విసభ్య ధర్మాసనంలో జడ్జిలు అన్నారట, ఇందులో ఏముందని మీరు అర్ధరాత్రి 1 గంట వరకు వేచి చూస్తూ ఉన్నారు? ఇదంత ఎమర్జెన్సీగా స్వీకరించాల్సిన పిటిషనా? మీకు అనవసరమైన సమయం వృధా కదా. తర్వాత అక్కడ ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్ ఏంటో తెలుసుకొని జూన్ 6వ తేదీ దీన్ని చూద్దాంలే అని చెప్పి అర్ధరాత్రి 1 గంట అప్పుడు ఇది వాయిదా వేశారు. అప్పటి వరకు అన్ని పిటిషన్ని పరిష్కరించి కంటిన్యూస్గా విచారణ చేశారంట. ఇది దేశ న్యాయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టానికి తెలంగాణ హైకోర్టు అయితే వేదిక అయింది. బాబోయ్, జడ్జి గారు గ్రేట్ అబ్బా. 10-20 మొదలెట్టి అర్ధరాత్రి 1 గంట వరకు విచారణ చేసి, అది వెకేషన్ బెంచ్. మనం నోట్ చేసుకోవాల్సిన విషయం, వెకేషన్ బెంచ్ ఇది. మొత్తం మీద అయితే చాలా కష్టపడేయాలి సార్ పాపం జడ్జిలు రోజు మొత్తం.